జై శ్రీరామ్. దేశ రాజకీయాల్లో ఢిల్లీ కేంద్రంగా రెండు విషయాలు చర్చలోకి వస్తున్నాయి. ఒకటి ఢిల్లీ అల్లర్లు, అంటే ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఢిల్లీ అల్లర్లలో కాంగ్రెస్ నాయకునికి ప్రమేయం ఉంది అని శిక్ష విధించడం అనేది ఒక అంశమైతే, ఆప్ అంటే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లిక్కర్ కేసుకు సంబంధించి లోటుపాట్లు అంటే అవకతవకల మీద సుమారు 2,000 కోట్ల రూపాయల అవకతవకలు ప్రభుత్వానికి నష్టం జరిగే విధంగా జరిగాయని కాగ్ నివేదికను బయట పెట్టడం అనే రెండు అంశాలు ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు చర్చలోకి వస్తున్నాయి. దీని మీద మేధావి వర్గం కానీ రాజకీయ వర్గంలో కానీ చర్చ నడుస్తోంది. 1984లో ఇందిరాగాంధీని చంపిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా అల్లర్లు వచ్చాయి. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా అక్కడ ఉన్న సిక్కులను కాంగ్రెస్ వాళ్ళు ఊచకొత పోశారు. 84లో జరిగింది, 94, 2004, 2014, 2024 అంటే దాదాపుగా 4 దశాబ్దాల తర్వాత ఒక తీర్పు వచ్చింది. కాంగ్రెస్ నాయకుని సజ్జన్ కుమార్కు సంబంధించి ఒక తీర్పు వచ్చింది. అది ఎలా వచ్చినా ఏదొచ్చినా ఇంతవరకు దాని మీద నోరు విప్పని కాంగ్రెస్ ఇప్పుడు సిక్కులకు క్షమాపణ చెప్పుతుందా లేదా? కరెక్ట్, తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అవును ఇది మేము చేసిన పొరపాటే, మా నాయకులు చేసిన పొరపాటు అని చెప్పి ఈ పొరపాటును ఇప్పుడు కాంగ్రెస్ ఒప్పుకుంటుందా లేదా అనేది ఇప్పుడు వస్తున్న చర్చ. ఒప్పుకోవాల్సిందే అని వస్తున్న డిమాండ్. ఎందుకంటే ఆ రోజు ఆ సందర్భంలో ఈవెన్ దీనికి ఎలాంటి సంబంధం లేకున్నా కూడా, అంటే ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత ఎలాంటి సంబంధం లేకపోయినా చాలా చోట్ల దాడులు జరిగాయి. అదొకసారి ఆలోచించుకోవాల్సిందే. ఢిల్లీ కాదు, ఇంకా దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా దాడులు జరిగాయి. సో ఇది ఒకటి అంశం. ఇది కాంగ్రెస్ తప్పు ఒప్పుకోవాల్సిన అంశము. ఇందులో ఎలాంటి రాజీ లేదు అనేది ఒక విషయం అయితే, ఆపు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి కుట్ర కొనాలు వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది, అదంతా అబద్ధము, అన్నీ కాగ్ నివేదికలు అన్నీ తొక్కిపెట్టిన సందర్భంలో ఇప్పుడు ఆ నివేదిక అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా బయటకు వచ్చింది. ఆ కాగ్ నివేదిక సుమారు 2,202 కోట్ల రూపాయల ఈ నిధులు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు దుర్వినియోగమైన అవకతవకలు జరిగినాయి, లోటుపాట్లు ఉన్నాయని చెప్పి వచ్చిన నివేదికపై ఇప్పుడు కాంగ్రెస్ ఆప్ ఏం చెబుతుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఇంకొక విషయం ఏంటంటే, ఇండైరెక్ట్గా పంజాబ్లో కూడా, అంటే పంజాబ్ సిక్కులకు సంబంధించిన రాష్ట్రంలో ఇప్పుడు ఆప్ అక్కడ ప్రభుత్వంలో ఉంది. ఈ రెండింటిని కనుక క్రోడీకరిస్తే ఆపు అటు కాంగ్రెస్ వైపు ఉంటుందా, లేదా పంజాబ్ ప్రజల వైపు ఉండి కాంగ్రెస్ను డిమాండ్ చేస్తుందా ఢిల్లీ అల్లర్లకు సంబంధించి? దాంతోపాటుగా ఢిల్లీ కేసులో ఈ లిక్కర్ స్కామ్ కేసు లోపల కాగ్ నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఆప్ ఎలాంటి వైఖరి అవలంబించబోతోంది? ఇది ఇప్పుడు తాజాగా రాజకీయంగా జరుగుతున్న చర్చ. దీని తర్వాత ఎలా ఉంటుంది, దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది మనకు కాలం చెప్పాల్సిందే. జై శ్రీరామ్.